రుచి మరిగిన పులి మళ్ళీ మళ్ళీ పంజా విసురుతూనే ఉంది. నిన్న దుబ్బుగూడలో సురేష్పై దాడి చేసిన టైగర్ రాత్రి ఇటిక్యాల్ పహాడ్లో లేగ దూడపై పంజా విసిరింది. సో అది దుబ్బుగూడ నుంచి ఇటిక్యాల్ పహాడ్ వైపు వెళ్ళిందని స్పష్టమవుతుంది క్లియర్గా. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అక్కడ ఎప్పుడు ఎటు వస్తుందో, ఎక్కడ మాటు వేసి పంజా విసురుతుందో అని బిక్కుబిక్కుమంటూ జనాలందరూ గడుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇటిక్యాల్ పహాడ్ పులి స్థావరంగా మార్చుకుందా ఇప్పుడు అందరిలోనూ కూడా ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. అక్కడి నుంచే అటు ఇటు తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని భావిస్తూ ఉన్నారు. అటు అటవీ సిబ్బంది మాత్రం ఇటిక్యాల్ పహాడ్ దాటితే పులి గండం తప్పినట్లేనని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక అవతలి వైపు మహారాష్ట్ర ఉంది కాబట్టి మనకు సమస్య ఉండదని లెక్కలేస్తూ ఉన్నారు. పులి దాడి నుంచి తప్పించుకోవాలంటే ఎలా అనే అంశంపై స్థానికులు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. అటవీ సిబ్బంది కొన్నాళ్లు పొలాల్లోకి వెళ్లొద్దని రైతులకు చెప్తూ ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే మాత్రం పనులు మానుకోవాలని కూలీలకు సూచిస్తూ ఉన్నారు. మ్యాన్ ఈటర్గా మారిన పులిని వీలైనంత త్వరగా బంధించి ఆదుకోవాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో పీసీసీఎఫ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పులికి సంబంధించిన ఏవైతే పాదముద్రలు, అదేవిధంగా ఇటిక్యాల్ పహాడ్ అటవీ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అటవీ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. పీసీసీఎఫ్ స్వయంగా రంగంలోకి దిగి అటవీ అధికారులను గత 2 రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ప్రజల ప్రాణాలని రక్షించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా సందర్శించడానికి కూడా ఏదైతే ఇటిక్యాల్ పహాడ్ గ్రామానికి రావడం జరిగింది. అయితే ఆ ఏదైతే పులి పంజా విసురుతుంది, అదేవిధంగా దాడులు చేస్తుందో ఆ పులికి సంబంధించిన ఆ ఏదైతే పులి ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా దాన్ని మానిటరింగ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి పీసీసీఎఫ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడైతే ఈ పులి సంచరిస్తుంది, అదేవిధంగా దాడులు చేస్తుంది, అదేవిధంగా ఒకరి ప్రాణాలు తీసింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ పులి అంటే అక్కడి మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. అది తాలూబా రిజర్వ్లో పులి చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి. కానీ ఈ ఏరియా ఇది సిర్పూర్ ఏరియా అని న్యాచురల్ కారిడార్ ఉంది, పులి కారిడార్ ఉంది, అక్కడ నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎప్పుడు లేనప్పుడు కూడా మనుషుల మీద దాడి చేస్తుంది, అదేవిధంగా ఒక మహిళ కూలీ ప్రాణాలు తీసింది, మరొక రైతుని తీవ్రంగా గాయపరిచింది. ఎట్లా చూడాలి సార్ ఇది? అంటే మేము ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. అది అంటే ఒకరు అది బయట పోతే అది కష్టం, అది గ్రూప్లో అది పోతే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో అంటే అది మేము రెస్ట్రిక్షన్ ఇస్తున్నాము. ఇప్పుడు అది బయట పోవడానికి కూడా ఇది హక్కు లేదు ఇప్పుడు. అది ఈ ఏరియా అంటే ఇది ఈ మీటింగ్ సీజన్ కాబట్టి అది చాలా డేంజర్ ఉంది అది పబ్లిక్కి కూడా. ఇది అంటే ముఖ్యంగా చంద్రాపూర్ ఏదైతే తడోబా ప్రాంతంలో కొంత మ్యాన్ హీటర్గా మారిన పులి అక్కడ నుంచి ఇటువైపు వచ్చింది. గతంలో 2020 అదేవిధంగా అంతకుముందు 4గురిని ఏదైతే దాడి చేసిన చంపిన పులే ఇక్కడికి వచ్చింది. అది మ్యాన్ హీటర్గా మారిందని ఒక ప్రచారం ఉంది, నిజమేనా? అది కన్ఫర్మ్ చేయలేదు. అది ఇప్పుడు అది చూద్దాం అది ఎలా ఉంది. అది డిఫెన్సే ఉంది. అది ఈ పులిని ఏదైతే షిఫ్ట్ చేయమని కోరుతున్నారు ప్రజలు, ఎట్లా ఏ మానిటరింగ్ వచ్చిన కారిడార్ ఎంబడినే వెళ్ళిపోతుందా, మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటారా మీరు? అది నేచురల్ ఏరియా ఉంది. నేచురల్ ఏరియా అంటే మేము మళ్ళీ ట్రాన్స్లోకేషన్ చేస్తే కూడా అది లాభం ఏం లేదు. వాళ్ళు మళ్ళీ
వస్తారు వాళ్ళు. ఏమైనా కాగజ్ నగర్లో ఏదైతే టైగర్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతారా? పులుల సంచారం ఎక్కువ ఉంది, కవ్వా టైగర్ జోన్లో పులి కనిపించడం లేదు, ఈ ప్రాంతంలో టైగర్ జోన్ ఏర్పాటు చేస్తారా? టైగర్ జోన్ కాదు కానీ అది కన్జర్వేషన్ రిజర్వ్ లాగా అది మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో ఉంది అది. వాళ్ళు ఒప్పుకుంటే అది కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేస్తాము. అటవీ శాఖకు సంబంధించిన పీసీసీఎఫ్ చెప్తున్న మాట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని కాపాడడానికి, అదేవిధంగా పులిని కాపాడడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే తడోబా తరహాలో కాగజ్ నగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ఒక పులుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని పీసీసీఎఫ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ, కొమరంభీం జిల్లా.